వెల్కమ్ బ్యాక్. కేబినెట్ విస్తరణ పునర్వ్యవస్థీకరణలో మోడీ ఓర్పుతో పాటు రాజకీయ కూర్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భాగస్వామ్య పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలతో పాటు దూరం అవుతోన్న పార్టీలను బుజ్జగించే ప్రయత్నాలు కూడా మోడీ చేయబోతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా 20 మంది వరకు కొత్త మంత్రులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 16 మందికి పీఎంఓ నుంచి ఫోన్లు కూడా వెళ్లాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మందికి మోడీ కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 16 మందికి పీఎంఓ కూడా ఆ విషయాన్ని ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన, టీడీపీల నుంచి కూడా మరికొందరికి కేబినెట్ వ్యక్తులు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోడీ తొలి కేబినెట్ లో తెలంగాణ నుంచి ఒక్కరికి చోటు దక్కలేదు. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేబినెట్ లో చోటిచ్చారు మోడీ. దీంతో బీజేపీపై విమర్శలు వినిపించాయి. అందుకే ఈసారి తెలంగాణకు కూడా ఛాన్స్ ఇచ్చారు మోడీ. భవిష్యత్తులో తెలంగాణలో బలపడాలంటే ఇక్కడి నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉండాలన్నది మోడీ ఆలోచన. దీంతో తెలంగాణలో గెలిచిన ఒకే బీజేపీ ఎంపీ దత్తాత్రేయకు అదృష్టం వరించింది. వాజ్పేయి హయాంలో రైల్వే సహాయ మంత్రిగా పనిచేసిన దత్తన్నకు కేబినెట్ హోదా ఇవ్వడం ద్వారా తెలంగాణలో ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నారు మోడీ. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే విధంగా నన్ను మంత్రివర్గంలో తీసుకున్నందుకు నేను తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఇక దత్తాత్రేయతో పాటు టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి కూడా కేబినెట్ లో బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న సుజనా చౌదరికి కేబినెట్ సహాయ మంత్రిగా అవకాశం దక్కబోతోంది. ఇలా తాజా కూర్పు ద్వారా మోడీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీకి ప్రాధాన్యం పెంచనున్నారు. ప్రధానమైనటువంటి ఇదేమిటంటే అడ్మినిస్ట్రేషన్ వాటికంటే కూడా ఈరోజు ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలనేటువంటి అనుకుంటుంది కనుక దాని క్యాబినెట్ కానీ అవి వేసేటువంటి అడుగులు కానీ ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే ఉంటాయి. ఇక నిన్న మొన్నటి వరకు మహారాష్ట్ర ఎన్నికల్లో గిల్లి కజ్జాలు పెట్టుకున్న శివసేన ఇంకా పెట్టుబడలేదు. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవిని కూడా వద్దని మొండికేయడంతో శివసేనను దారికి తీసుకురావడానికి ఆ పార్టీ ఎంపీ అనిల్ దేశాయ్కి కేబినెట్ లో చోటిచ్చే అవకాశాలున్నాయి. ఇక మరో ఎంపీ సురేష్ ప్రభును కూడా కేబినెట్ లోకి ఆహ్వానించనున్నారు మోడీ. గత ఎన్డీఏ హయాంలో విద్యుత్ శాఖను సమర్థంగా నిర్వహించిన సురేష్ ప్రభు సేవల్ని మరింతగా ఉపయోగించుకోవాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరికి కేబినెట్ హోదా దక్కే ఛాన్స్ ఉంది. ఇక వీరితో పాటు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించి క్లీన్ స్వీప్ చేసిన రాజస్థాన్ నుంచి మరొకరికి కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఇక యూపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి కూడా కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ లోకి కొత్త వారి చేరికతో పాటు ప్రస్తుతం ఉన్న వారి శాఖలు కూడా మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తోన్న స్మృతి ఇరానీని సమాచార ప్రసార శాఖకు మార్చే అవకాశం ఉంది. అలాగే కార్పొరేట్ వ్యవహారాల బాధ్యతలు చూస్తోన్న నిర్మలా సీతారామన్ తో పాటు సమాచార ప్రసార శాఖ, పర్యాటక విభాగాలు పర్యవేక్షిస్తోన్న ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ ర్యాంక్ ఇచ్చే అవకాశాలున్నాయి. నిర్మలా సీతారామన్ కి మానవ వనరుల శాఖ దక్కనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవిశంకర్ ప్రసాద్ వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు మరో 2 కీలక శాఖలకు పూర్తి స్థాయి మంత్రులను కేటాయించనున్నారు. ఇలా ఈ కొత్త శాఖల కోసం చాలా మంది పేర్లు ఖరారు చేసేశారు. దేశ నిర్మాణంలో పాత్ర వహించడం కోసం తగినంత మంది కావాలని మధ్యస్థాయిలో ఆయన కొత్తలను తీసుకున్నట్టుగా ఉంది. మన రాష్ట్రం నుంచి నిర్మలా సీతారామన్ గారిని తీసుకున్నారు. వారికి ఎన్నికల అనుభవం ఇప్పటిదాకా లేదు, కానీ సమర్థతని, నిజాయితీని, దేశం పట్ల భక్తిని చూసి ఆయన మంత్రిగా ఎంచుకున్నారు. అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో అరుణ్ జైట్లీ గారు మరి పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఆయన నెగ్గలేకపోయినా కూడా పంజాబ్లో అక్కడున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఆయన సామర్థ్యాన్ని, నిజాయితీని, అనుభవాన్ని పరిగణలో తీసుకుని ఆయనకు కీలకమైన శాఖలు కట్టబెట్టారు. అంటే ఆ మనుషుల సామర్థ్యము, నిజాయితీ వీరున్నంత మేరకు తక్కువ వయసు ఉంటే మంచిది అన్న, మరీ ఎక్కువ వయసు కాకుండా అని చెప్పిన భావం అన్నట్టు కనిపిస్తోంది. ఇక ప్రాంతాల వారీగా కూడా సామాజిక వర్గాల ఈక్వేషన్లు పరిగణలోకి తీసుకోనున్నారు. హర్యానా నుంచి ఓ జాట్ నేతకు కేబినెట్ లో చోటు ఇవ్వడం ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో బలపడాలని చూస్తున్నారు మోడీ. ఇక గోపీనాథ్ ముండే మృతితో ఖాళీ అయిన గ్రామీణాభివృద్ధి శాఖకు పూర్తి స్థాయి కేబినెట్ హోదా ఇవ్వనున్నారు. వీటితో పాటు మైనింగ్, మౌలిక వసతులు వంటి కీలక శాఖల్లో కూడా మార్పులుండబోతున్నాయి. రక్షణ శాఖను మనోహర్ పారికర్కే అప్పగించనున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు ఎన్నిక చేసి మంత్రిగా సీట్లో కూర్చోబెట్టనున్నారు. ఇలా మొత్తంగా కేబినెట్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేయనున్నారు మోడీ.
స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.